సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న నయనతార సినిమాకు షాక్ తగిలింది. ఓటీటీ నుంచి ఆమె లేటెస్ట్ మూవీ అన్నపూర్ణని తొలగించారు. గత ఏడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు విమర్శలను సైతం ఎదుర్కొంది. అన్నపూర్ణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమ్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అయింది అన్నపూర్ణి సినిమా. అయితే ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెట్ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని, నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆశ్రయించాడు మాజీ శివసేన లీడర్ రమేష్ సోలంకి. అలాగే ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను అభ్యర్థించారు. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ పరిషత్ కు క్షమాపణలు చెబుతూ ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించింది. సినిమాలో కథ విషయానికొస్తే తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ షెఫ్, ఆయన కూతురు అన్నపూర్ణి. అంటే నయనతారకు షెఫ్ కావాలనే కోరిక ఉంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నాన్ వెజ్ ముట్టుకోవడమా అని అంటారు అందరూ. మరి చివరికి అన్నపూర్ణి షెఫ్ ఎలా అయింది, ఎలాంటి సవాళ్లను పరిస్థితులను ఎదుర్కొంది అనేది ఈ సినిమా. అయితే మూవీలో చాలా సన్నివేశాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలున్నాయి. శ్రీరాముడు మాంసం తినేవాడనే డైలాగ్పై విశ్వ హిందూ పరిషత్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రాహ్మణ అమ్మాయి మాంసం వండటం ఏంటి, తినడం ఏంటి అనే మరో డైలాగ్ పైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇంకా పలు సన్నివేశాలపై హిందుత్వవాదుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో చివరికి నెట్ఫ్లిక్స్ నుంచి నయనతార మూవీని డిలీట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.